పరిశుద్ధాత్మ దేవుడు మనం వాడతారు. కాబట్టి ఛానల్గా వాడతారు. కాబట్టి మనం ఒకటి మాత్రం ప్రియులారా మనం గుర్తించాలి, మనం సమర్పించగాలి, ఇవ్వాలి అన్నమాట. మనల్ని పూర్తి యేసు చేతులు ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రియులారా పూర్తి ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత త్వరగా పూర్తిగా ప్రభు చేతుల్లో మనం ఉంటే అంత మంచిది అనమాట దేవుడు. సో అంతగా దేవుడు ప్రియులారా మనల్ని వాడతారనమాట దేవుడు. సరే, కాబట్టి పడగొట్టుటకు అంటే సాతాను సంబంధమైన అందు కూడా తొలగిస్తాయి అనమాట. దేవుని చిత్తానుసరంగా ఉన్నది దేవుడు కడతాడనమాట. అదే మన ఆత్మీయ జీవితంలో ప్రభువు చేస్తున్నాం అనమాట. ప్రభు వచ్చిన తర్వాత సాతాను సంబంధమైన విషయాలు అంతా కూడా ఎన్నో విషయాలు ఇప్పుడు దాకా దేవుడు తొలగించామన్నమాట. ఇంకా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ స్ట్రాంగ్ హోల్డ్ కానీ మనలో ఉంటే అదంతా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాశనం చేస్తానమాట. కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని కడతాయి అనమాట. కాబట్టి అది ప్రియులరా మన పరిచయలో ఒక భాగం అనమాట. హల్లెలూయా.